లో అయితే 26 నెంబర్ అయితే ఇచ్చింది మనకు. చూడాలి ఎవరెవరు. నాకైతే లేడీస్ కనిపించారు. ఆ లేడీస్ మధ్యలో అయితే ఉండదు కదా నా సీటు. ఫైనల్లీ 6:20కి ఎగ్జాక్ట్గా అయితే ట్రైన్ బయలుదేరింది అనమాట. చూడవచ్చు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే సేమ్ సీట్ నెంబర్తోన ఇంకో 6 అయితే సీట్లు ఇచ్చాడు. నా సీట్ నెంబర్ నా పిఎన్ఆర్ మీద అయితే సేమ్ ఉంది, కానీ దించేశారు. వీళ్ళనే దించేశారు. వాళ్ళు ఏం ఫేక్ టికెట్ తీసుకున్నారా ఏం తీసుకున్నారా అనేది అయితే తెలియదు. మళ్ళీ హైదరాబాద్కి తత్కాల్లో అయితే బెంగళూరు ఎక్స్ప్రెస్లో అయితే టికెట్ బుక్ చేసుకొని ప్రస్తుతానికైతే వెళ్తున్నా అనమాట. అది కూడా తత్కాల్లో దొరికింది. స్లీపర్ టికెట్ ఆల్మోస్ట్ వచ్చేసి 700 ఎంతో అయ్యింది. యాక్చువల్లీ డైనమిక్ ఫేర్ కూడా చూపెట్టింది. స్లీపర్ సీటే 380 రూపీస్ ఏమో ఉంది ఒరిజినల్ ప్యాకేజ్, దాన్ని 1200 ఎంతో చూపించింది. కానీ నాకు తత్కాల్లో అయితే దొరికింది ప్రశాంతంగా. అది కూడా బ్యాక్ కేంగేరి నుంచి అయితే బుక్ చేసుకున్నా, దానివల్ల దొరికింది. కేఎస్ఆర్ నుంచి అయితే దొరికేది కాదు. కేంగేరి అంటే బెంగళూరు వెనుక స్టాప్ అనమాట. మైసూర్ నుంచి వస్తుంది ఈ ట్రైన్, మైసూర్ టు కాచిగూడ అనమాట. ప్రస్తుతానికి కదా ఆ ట్రైన్ చూపిద్దాం. యాక్చువల్గా ప్లాన్ ఏముంది అంటే ఆ ట్రైన్లో హజరత్ నిజాముద్దీన్ వెళ్ళే ట్రైన్ ఎస్బీసీ నుంచి ఈరోజు నైట్ 8 o'clock ఆ ట్రైన్ అయితే టికెట్ క్యాన్సిల్ చేసుకున్నా. ప్రస్తుతానికైతే ఈ ట్రైన్ ప్లస్ మా హైదరాబాద్ నుంచి నేను ఢిల్లీకి వెళ్తాను అనమాట. అది వచ్చేసి ట్యూస్డే బుక్ చేసుకున్నా తెలంగాణ ఎక్స్ప్రెస్లో. ఆ బ్లాక్ కూడా తొందరలో వస్తుంది. ప్రస్తుతానికైతే వెళ్దాం పదండి. ఫ్రంట్ సైడ్ అయితే రోడ్ చాలా దారుణంగా ఉంది. ప్లస్ ఎంట్రన్స్లో ఆటోలన్నీ అయితే లోపల రానియట్లేదు. మనం ఏమంటే దిగి నడవాలి. అది బోర్డు చూస్తున్నారు కేఎస్ఆర్ బెంగళూరు. ఇక్కడ ఫోన్లు ఎత్తుకుపోయే వాళ్ళు కూడా ఉన్నారు, కొంచెం జాగ్రత్త బ్లాక్ చేసుకోవాలి. క్యాబ్స్ అయితే లోపల అలో ఉంది, కానీ బ్యాక్ సైడ్ గేట్కి అయితే క్యాబ్స్ అలో ఉంది. ఫ్రంట్ సైడ్ ఓన్లీ క్యాబ్స్ అలోడ్ ఉంది. ఆటో అయితే బ్యాక్ సైడ్ కూడా అలోడ్ ఉంది అనమాట. మనం ఏం చేయాలంటే ఆటో అయితే ఆడ ఎంట్రన్స్ దగ్గర దిగి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. మనం మెట్రోలో వచ్చినాం, బాగా నడిచినాం. లేదన్నా 1.5 kilometers నడిచింటాం. మెట్రో అండర్ గ్రౌండ్లో పైన, మళ్ళీ ఇక్కడ అదేమో మెయిన్ స్టేషన్ అనమాట. మనకు సికింద్రాబాద్ హైదరాబాద్ ఎలాగో. ఈ స్టేషన్ వచ్చేసి సౌత్ వెస్టర్న్ జోన్ కిందికి వస్తుంది. సెంట్రల్ రైల్వే, సౌత్ వెస్టర్న్ రైల్వే, సెంట్రల్ కాదు. నన్ను గుర్తుపోయింది బాబు. అండ్ ప్రస్తుతానికైతే మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్లో ఉన్నదైతే చూసుకున్నా. మైసూర్ కాచిగూడ ఎక్స్ప్రెస్ 5th platform 6:20కి అయితే వస్తుందంట. 6:55 డిపార్చర్ ఉంది ఇక్కడ నుంచి. 5th platformకి అయితే వెళ్ళిపోదాం. స్టేషన్ లోపల అయితే గేమింగ్ జోన్ అలాంటివి చాలా ఉన్నాయి. చాలా బిజీ స్టేషన్ అన్నమాట ఇది. ఏ గేట్లో దూరమని కూడా తెలియదు. లోపల మెల్లమెల్లగా చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం నేను యాక్చువల్గా బ్యాక్ గేట్ నుంచి ఎక్కువ వస్తా. ఇది సెకండ్ టైం అనుకుంటా. ముందు వచ్చినప్పుడైతే ఎవరు లేకపోతుండే. ఈ ట్రైన్ వచ్చేసి కర్ణాటక ఎక్స్ప్రెస్. ఇది వయా ముంబై ఆ సైడ్ నుంచి అయితే ఢిల్లీకి వెళ్తుంది. గోవా రూట్, హూబ్లీ రూట్ నుంచి అయితే ఢిల్లీకి వెళ్తుంది. మన సైడ్ అయితే రాదు. ఇది వచ్చేసి మొత్తం కేఎస్ఆర్ బెంగళూరు అనమాట, మెయిన్ స్టేషన్. అండ్ ఈ స్టేషన్ వచ్చేసి 5th platform వరకు దగ్గరనే అనిపిస్తుంది. 4th platform వరకు దగ్గర అనిపిస్తుంది. 4th నుంచి అంటే తర్వాత ఎక్స్టెండ్ చేశారనమాట. దానివల్ల స్లైడింగ్స్ ఉంటాయి కదా, క్లీనింగ్ సైడింగ్స్. మధ్యలో ఒక 10 tracks, 10 కూడా కాదు, 1, 2, 3, 4, 5, 6, 7, 8 tracks మధ్యలో ఇలాగే ఉంటాయి. మళ్ళీ 5th platform నుంచి 10th platform 11th platform వరకు కంటిన్యూ అవుతుంది అనమాట. రీసెంట్గా అయితే కేఎస్ఆర్ బెంగళూరు కాకుండా ఒక విశ్వేశ్వర టెర్మినల్ అని ఏసీ టెర్మినల్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అక్కడ నుంచి వైజాగ్కి ట్రైన్స్ ఉన్నాయి, కానీ హైదరాబాద్కి లేవు. హైదరాబాద్ వెళ్ళాలంటే ఓన్లీ ఈ స్టేషన్, యశ్వంతపూర్ స్టేషన్ దిక్కు ప్రస్తుతానికైతే. ఇంకా ఫ్యూచర్లో ఏమవుతుంది అనేది చూడాలి. ప్రజెంట్ 5th platformలోకి అయితే ఎస్కలేటర్ దిగుతున్నా. యాక్చువల్గా ఇక్కడ ఎక్కడానికి దిగడానికి ఎస్కలేటర్స్ ఉన్నాయి. అది చూసుకోకుండా మనం అనవసరంగా నడిచొచ్చినాం ఇంత దూరం. చిన్న లాజిక్ ఎవరికైనా అడిగినా బాగుండేది అనమాట. మీకు వాయిస్ అయితే క్లారిటీ ఉండొచ్చు లాస్ట్ బ్లాక్ కన్నా, ఎందుకంటే ఇయర్ ఫోన్స్తో బ్లాక్ చేస్తున్నా. మైక్ పెట్టుకుంటే అది కొంచెం వాన్లో తడిచి అట్లా గలీజ్గా ఉంది. అది తొందరలోనే సెట్ చేసుకుంటాం. నెక్స్ట్ బ్లాగ్ అయితే మైక్ ఉంటుంది కంపల్సరీ. ఆపోజిట్లో అయితే మీరు చూడొచ్చు సిద్ధేశ్వర ఉదయన్ ఎక్స్ప్రెస్. ఉదయన్ ఎక్స్ప్రెస్ అనేది పాత పేరు అనమాట. కొత్తగా అయితే సిద్ధేశ్వర అని పెట్టారు. ఇది ముంబై నుంచి బెంగళూరుకి అయితే వెళ్తుంది. ఇది ఎట్లుంటుంది అంటే చాలా పాత ట్రైన్, చాలా ఫేమస్ కూడా. రీసెంట్గా ఎల్హెచ్బికి అయితే చేంజ్ చేశారు. ఇది ఆల్మోస్ట్ 2 days ట్రావెల్ చేస్తుంది. మొత్తం సోలాపూర్ అవన్నీ తిప్పుకుంటూ వయా వాడి
గుల్బర్గా, రాయచూర్ ఆ రూట్ నుంచి వస్తే ఈ ట్రైన్ వస్తుంది అనమాట. అయితే ఇంత స్పేసియస్గా ఉంది, కూర్చోవడానికి అయితే ఒక్క చోట లేదు. నేల మీద కూర్చోవాలమ్మా లాస్ట్కి. స్టేషన్ ఎండింగ్కి అయితే వచ్చేసిన లాస్ట్కి ఇక్కడైతే కూర్చున్నా. మళ్ళీ ఒకవేళ అటువైపున భోగి వస్తే S5 మళ్ళీ మొత్తం నడవాల్సి వస్తుంది. ఎనీవేస్ ఇప్పటికైతే కూర్చోవడానికి అయితే సీట్ దొరికింది. ఇప్పుడు టైం వచ్చి 5:30 అయింది. ట్రైన్ అయితే 6:20కి అయితే రీచ్ అవుతుంది అన్నమాట. ప్రజెంట్ ట్రైన్ వచ్చేసి KSR బెంగళూరు బయట 1 కిలోమీటర్ ఫార్లో అయితే ఆగింది. ఇది ఆగి 1:45 మినిట్స్ వరకు అయ్యింది. ఇప్పుడు వరకు రాలేదు, బయట ఉంది. మన ట్రైన్ నెంబర్ అయితే చూపిస్తలేరు, అది ఎప్పుడు చూపిస్తారు అనేది చూడాలా. అది ఎక్కడ ట్రైన్ వచ్చినా మళ్ళీ బోగీస్ ఎక్కడ ఉన్నాయని అయితే వెతుక్కోవాలి ఒకవేళ తొందర వస్తే. ట్రైన్ యాక్చువల్గా ఇప్పుడు 5:40 అవుతుంది, 5:55కి లోపలికి వస్తుందంట. కానీ ట్రైన్ అయితే వస్తున్నట్లుంది, అది మన ట్రైనా కాదో చూసుకోవాలి. VAP 7తో అయితే ట్రైన్ వస్తుంది అనమాట ప్రస్తుతానికి. ఇక్కడ ఇది తీసేసి 2 డీజిల్ ఇంజన్ అయితే పెట్టి పంపిస్తారు, ఎందుకంటే గద్వాల్ సెక్షన్ ఇంకా ఎలక్ట్రిఫికేషన్ అవ్వలేదు. సో 2 డీజిల్ ఇంజన్ అయితే పెడతారు. ప్రస్తుతానికైతే మనం ఎక్కడుందో అయితే వెతుక్కోవాలి. ట్రైన్ అయితే బిఫోర్ టైం అయితే వచ్చింది, కానీ ఇక్కడ నుంచే కష్టం. ఏడుందో సీటు వెతుక్కోవడం కష్టము. ఇంకోటి ఇంకా వీడు చూడు, ఇది కూడా ఇవ్వలేదు, ట్రైన్ నెంబర్ ఇవ్వలేదు, ఏ బోగి ఎక్కడుంది అనేది అయితే ఇవ్వలేదు. దేవుడి దయ వల్ల ఇది వెనకాల సైడ్ ఉండడం మంచిగా అనిపిస్తుంది. వీళ్ళు చూడండి ఎలా రన్ చేస్తున్నారో సీట్ల కోసం. రిజర్వేషన్ చేసుకోవడమే మంచిది ఎంతైనా. సౌత్ ఇండియాలో స్లీపర్లో ట్రావెల్ చేసినా అంత కష్టం అనిపించదు, కానీ నార్త్ ఇండియాలోనే ట్రావెల్ చేస్తేనే చుక్కలు చూపిస్తాయి. నార్త్ ఇండియా పోతే మినిమం 3 days అయితే యూస్ చేయాలన్నమాట. అదే స్లీపర్ లాగా ఉంటుంది సౌత్తో కంపేర్ చేస్తే. ఇక ట్రైన్ అయితే బురద ఉంది, ఇంటర్నల్గా క్లీన్గా ఉంటే చాలు, అంతే నేను అడిగేది. అండ్ S8 అయితే వచ్చేసింది. S5 ఇక్కడే ఆగాలి, దేవుడి దయవల్ల ఆగాలి టెన్షన్ లేకుండా. డిపార్చర్ టైము వచ్చేసి ఆల్మోస్ట్ ఇంకా 40 minutes డిపార్చర్ టైం. 40 minutes ఈడనే ఆగుంటుంది ట్రైన్. ఆల్రెడీ ట్రైన్ నిండే వచ్చింది మైసూర్ నుంచి, ఈడెంత నిండుతుందో చూడాలి. లో అయితే 26 నెంబర్ అయితే ఇచ్చింది మనకు, చూడాలి ఎవరెవరు. నాకైతే లేడీస్ కనిపించారు, ఆ లేడీస్ మధ్యలో అయితే ఉండదు నా సీటు. ఫైనల్లీ 6:20కి ఎగ్జాక్ట్గా అయితే ట్రైన్ బయలుదేరింది అనమాట. చూడవచ్చు. బాయ్ బెంగళూరు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే సేమ్ సీట్ నెంబర్తోన ఇంకో 6 అయితే సీట్లు ఇచ్చాడు. నా సీట్ నెంబర్ నా PNR మీద అయితే సేమ్ ఉంది, కానీ దించేశారు వీళ్ళనే దించేశారు. వాళ్ళు ఏం ఫేక్ టికెట్ తీసుకున్నారా ఏం తీసుకున్నారా అనేది అయితే తెలియదు, దిగేశారు వాళ్ళైతే. బాయ్ బెంగళూరు. వాళ్ళనైతే టీటీ దించేసిండు. ప్రస్తుతానికి అయితే టెన్షన్ లేకుండా అయితే వెళ్తున్నాం. ఒకే సీట్ మీద వాడు ఎలా మేనేజ్ చేసిండో, లేకుంటే కాపీ పేస్ట్ చేసి కొత్త క్రియేట్ చేసిండు అనేది అయితే తెలియదు. అండ్ ట్రైన్ వచ్చేసి ఇప్పుడు ఆ మూల రూట్ వచ్చేసి యశ్వంతపూర్కి వెళ్తుంది. ఈ మధ్యలో రూట్ వచ్చేసి ఈ మధ్యలో రూట్ వచ్చేసి బెంగళూరు ఈస్ట్ యలంక మీద నుంచి అయితే వెళ్తుంది అనమాట. బైపనహల్ ఈ రూట్ అనమాట. ఇది క్లియర్గా చెప్పాలంటే ఇది వైట్ ఫీల్డ్, మీకు చెన్నై ఐడియా ఉంది కదా, చెన్నై సైడ్ రూట్. దీని నుంచి మళ్ళీ స్ప్లిట్ అయ్యి మనకు యలంక వెళ్ళి అటు నుంచి డైరెక్ట్ అనంతపూర్ వెళ్తుంది అనమాట. ఈ ట్రైన్ ఒకటి కొంచెం బెంగళూరు ఈస్ట్ అవన్నీ తిప్పి ఇట్ విల్ గో ఫర్ హైదరాబాద్. సిటీలో మలక్పేట్ లాంటి స్టేషన్స్ ఉంటాయి ఇక్కడ బెంగళూరు ఈస్ట్ అని చెప్పేసి. సిటీ మొత్తం తిప్పుకొని సిటీ సెంటర్లో అయితే వదిలేస్తుంది అనమాట ఈ ట్రైన్. బెంగళూరు ట్రాఫిక్. డీజిల్ లోకోస్ అయితే పెట్టిర్రు, ఆ చెగ్గింగ్ సౌండ్ అయితే వస్తుంది.
అండ్ వెల్కమ్ టు బెంగళూరు క్యాంట్ రైల్వే స్టేషన్ అన్నమాట. ఈ ట్రైన్ వచ్చేసి ఇక్కడ 10 minutes లేట్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టేషన్ వచ్చి యలంక. అండ్ దీని తర్వాత బైపనలి ఎగ్జిట్ నుంచి యలంక సైడ్ వెళ్ళి ఇంకా డైరెక్ట్ మన అనంతపూర్ రూట్ అయితే తీసుకుంటుంది అనమాట ఈ ట్రైన్. బెంగళూరు క్యాంట్ నుంచి అయితే ట్రైన్ డిపార్ట్ అయిందనమాట. ప్రస్తుతానికైతే బెంగళూరు క్యాంట్ నుంచి డబల్ లైన్ ఉంటుంది. డబల్ లైన్ ఇంకా 4 lane వరకు మారుస్తున్నారు. హైదరాబాద్లో ఎంఎంటీఎస్ ఎలా చేస్తున్నారో అలా అయితే చేస్తున్నారు. మళ్ళీ ఎక్స్ట్రా స్టేషన్స్ అనేది ప్లేస్ లేకపోతే మీరు చూడొచ్చు రైట్ సైడ్లో ఎక్స్టెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. అంటే డెడ్ ఎండ్ ట్రైన్ లాగా. ఎలా అంటే చెన్నై సెంట్రల్లో డెడ్ ఎండ్ స్టేషన్ ఎలా ఉంటుందో అలా కొన్ని ప్లాట్ఫామ్స్ డెడ్ ఎండ్, మిగతా ప్లాట్ఫామ్స్ ఏమో నార్మల్గా పాస్ అయ్యేలాగా ఉన్నాయి. అండ్ ఇక్కడైతే ఎంఎంటీఎస్ వర్క్ ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. ఎంఎంటీఎస్ అంటే మీకు తెలుసు కదా, లోకల్ ట్రైన్స్. అవి డబల్ లైన్ కాకుండా 4 lanes, అంటే 2 lanes ప్యాసింజర్ ట్రైన్స్కి 2 lanes లోకల్ ట్రైన్స్కి అట్లా మేనేజ్ చేయడానికి ఇలా చేస్తున్నారు అనమాట. మీరు చూడొచ్చు రైట్ సైడ్లో. ఓకే, ఫైనల్లీ బైపనల్లి జంక్షన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ట్రాక్స్ చాలా ప్లేసెస్కి ఉంటాయి. ఇది ఒక జంక్షన్ కూడా చెప్పుకోవచ్చు. ఎలా అంటే మీరు ఇక్కడ నుంచి విశ్వేశ్వర టెర్మినల్ కూడా రూట్ ఉంటుంది. మళ్ళీ సేలం అంటే వయా ధర్మపురి నుంచి సేలం కూడా రూట్ ఉంటుంది. మళ్ళీ యలంక సైడ్, యలంక అనంతపూర్ సైడ్ ఒక రూట్ ఉంటుంది. చెన్నై సైడ్ ఒక రూట్ ఉంటుంది. కేఎస్ఆర్ బెంగళూరు మైసూర్కి ఇన్ని ట్రాక్స్ అనేది ఇక్కడ కలుస్తాయి అన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ. అండ్ వెల్కమ్ టు యలంక జంక్షన్. ఈ స్టేషన్ వచ్చేసి జంక్షన్ ఎందుకంటే ఇక్కడ నుంచి అనంతపూర్కి ఒక రూట్ ఉంటుంది. మళ్ళీ కేఎస్ఆర్ బెంగళూరు వయా బైపనల్లి ఒక రూట్ ఉంటుంది. అండ్ యశ్వంత్పూర్కి వెళ్ళడానికి ఒక రూట్ ఉంటుంది. అండ్ కొత్తగా చేసిన చిక్బల్లాపూర్ రూట్ కూడా ఉంది. అది తొందరలో మదనపల్లె వరకు అయితే ఎక్స్టెండ్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వెల్కమ్ టు దొడ్బల్లాపూర్. ట్రైన్ మొత్తం వచ్చేసి ఆల్మోస్ట్ 1/2 hour లేట్ అయితే రన్నింగ్లో ఉందన్నమాట ఎగ్జాక్ట్గా. ఎక్కడ నుంచి అయితే కేఎస్ఆర్ బెంగళూరు తర్వాత బెంగళూరు క్యాంట్ తర్వాత కొంచెం స్లో అయిపోయింది. అది బైపనల్లి దగ్గర అక్కడ కొంచెం 1/2 hour లేట్ అయితే అదే కంటిన్యూషన్ ఉంది. ఇప్పుడు దొడ్బల్లాపూర్కి అయితే వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్ స్టేషన్ ఆఫ్ కర్ణాటక అనమాట. అండ్ వెల్కమ్ టు గౌరీబిదనూర్. ఈ గౌరీబిదనూర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆంధ్ర బార్డర్, అంటే హిందూపూర్కి దీనికి ఒక 30 to 40 kilometers ఉంటుంది అంతే. మ్యాక్స్ చూస్తూ వచ్చేస్తుంది అనమాట. దీని తర్వాత స్టేషన్స్ మధ్యలో ఒక కర్ణాటక స్టేషన్, చిన్న స్టేషన్స్ కర్ణాటకది అండ్ తెలుగుది ఒక స్టేషన్ ఉంటుంది. ఇంకా మెయిన్ స్టేషన్స్ గురించి మాట్లాడాలంటే గౌరీబిదనూరు తర్వాత డైరెక్ట్ ఇంకా మన హిందూపూరే. బాటిల్స్ మొత్తం రీయూజ్ కాకుండా రీసైకిల్ అవ్వాలంటే ఇలా చేయండి, లేకపోతే బయట వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ ఇందులో నింపి మీకు వాటర్ ఇస్తారనమాట. ఈ ట్రైన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అయితే ఎంటర్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఇది వచ్చేసి ఫస్ట్ స్టాప్ ఈ ట్రైన్కి. అండ్ బెంగళూరు నుంచి అయితే 5th stop అనమాట, 5వ స్టాప్. అండ్ ప్రస్తుతానికైతే హిందూపూర్కి అయితే రీచ్ అయిపోయింది ట్రైన్. అండ్ ఇక్కడ ఏం లేదండి, ఫుడ్స్ గిడ్స్ ఏం దొరకట్లేదు. ఏదైనా తీసుకునేది అంటే మరి బెంగళూరులో తీసుకోవడం బెటర్. ఒకవేళ ఇక్కడ దొరికినా కూడా అంత క్వాలిటీ లేదు, టేస్ట్ కూడా లేదు, చాలా భయంకరంగా ఉంది. అండ్ ఈ ట్రైన్లో ట్రావెల్ చేసే వాళ్ళు ఏదైనా బెంగళూరు నుంచి తీసుకోవడం లేకుంటే బయట కొనుక్కొని రావడమే బెటర్, లేకుంటే ట్రైన్లో అయితే చుక్కలు చూస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఈ ట్రైన్ ఎక్కినప్పటి నుంచి ఓన్లీ ఒక బెంగళూరు క్యాంట్ వరకు వాన పడలేదు. మిగతా టైం నుంచి మొత్తం వాన కంటిన్యూగా పడుతూనే ఉంది చూడండి. అండ్ వెల్కమ్ టు పెనుగొండ జంక్షన్ అన్నమాట. ఇది వచ్చేసి 6th stop ఈ ట్రైన్కి. ఈ జంక్షన్ ఫేమస్ దేనికంటే ఒకటి ఇక్కడ నుంచి 2 tracks ధర్మవరంకి వెళ్తాయి. ఒక ట్రాక్ వయా కియా మోటార్స్ నుంచి వెళ్తుంది, ఇంకో ట్రాక్ ఏమో వయా ప్రశాంతి నిలయం అంటే పుట్టపర్తి మీద నుంచి అయితే వెళ్తుంది. పుట్టపర్తి అనేది కొంచెం లాంగ్ రూట్ కొండల మధ్యలో నుంచి. ఇంకో ట్రాక్ వచ్చేసి మనం వచ్చిన రూట్ ఫ్రమ్ యలంక. అండ్ వెల్కమ్ టు ధర్మవరం జంక్షన్ అనమాట. ఈ స్టేషన్ నుంచి ఒకటి అనంతపూర్ సైడ్ అయితే ఒక ట్రాక్ వెళ్తుంది. అండ్ బ్యాక్ సైడ్ అయితే తిరుపతి మదనపల్లె రోడ్ ఆ రూట్
ఒక ట్రాక్ అయితే వెళ్తుంది. ఇంకో ట్రాక్ ఏమో నేను చెప్పాను కదా ప్రశాంతి నిలయం సైడ్, అండ్ బ్యాక్ సైడ్ మనం వచ్చిన రూట్ వయా కియా మోటార్స్ పెనుగొండ నుంచి వచ్చే ట్రాక్ అయితే ఇక్కడ నుంచి వెళ్తాయి అన్నమాట. సో దిస్ ఇస్ కాల్ ధర్మవరం. ఇక్కడ నుంచి కొత్తగా ఆర్జినేట్ అయ్యే ట్రైన్స్ కూడా ఉన్నాయి, చాలా ట్రైన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు రైట్ సైడ్లో చూడొచ్చు ఒక ట్రైన్ అయితే నర్సాపూర్ వెళ్ళే ట్రైన్ అనమాట. ఇది రీసెంట్గా స్టార్ట్ చేశారు, యశ్వంత్పూర్ టు నర్సాపురం. ఈ ట్రైన్ వల్ల మన ట్రైన్ కూడా ఆపేసి పెట్టారనమాట. ఇది ముందుకు వెళ్ళగానే దీని వెనుక మన ట్రైన్ అయితే స్టార్ట్ వెళ్తుంది. నర్సాపూర్ ట్రైన్ అయితే టోటల్గా ఖాళీగానే ఉంది, అది ఎందుకు నడుపుతున్నారు అనేది తెలియదు. ఇంకా కొత్త ట్రైన్ అనుకుంటే చాలామంది కూడా ఎక్కడం లేదు, మేబీ పోను చాలామంది ఎక్కొచ్చు. ఇది యశ్వంత్పూర్లో ఈవినింగ్ 5 o'clock బయలుదేరి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే 8 o'clock. ప్రెజెంట్ అయితే మన ట్రైన్ని లూప్లో పెట్టి ఆ ట్రైన్ అయితే పంపించేశారు. ఈ ట్రైన్ ఆల్మోస్ట్ వయా నంద్యాల్ డోన్ నుంచి స్ప్లిట్ అవుతుంది. నంద్యాల, బేతంచెర్ల, గిద్దలూరు మీద నుంచి గుంటూరుకి వెళ్ళి గుంటూరు జంక్షన్ నుంచి విజయవాడ, అలా భీమవరం వైపు నుంచి ఇంకా నర్సాపూర్ అయితే ఈ ట్రైన్ వెళ్తుంది. దానివల్ల మన ట్రైన్ ముందే 1/2 hour లేట్ అంటే ఇంకెంత లేట్ అవుతుందో చూడాలి. ఇప్పుడైతే ధర్మవరం స్టేషన్లో బయటకు వచ్చిన, రాగానే ఈ వేడి వడలు అయితే కనిపించినాయి, తిందామని తీసుకెళ్తున్నా. ఈ టైంలో కూడా వేడి దొరుకుతున్నాయి చూడండి ధర్మవరం జంక్షన్లో. ఆ ట్రైన్ ముందుకు వెళ్ళే వరకు దీని లూప్ లైన్లో పెట్టేసారు. ఆ ట్రైన్ అనంతపూర్ రీచ్ అవగానే దీన్ని పంపిస్తారు అనుకుంటా. ఇంకా ధర్మవరం గురించి చెప్పుకోవాలంటే ఇక్కడ ఫేమస్ వచ్చేసి ఈ జంక్షన్ స్టేషన్ అనమాట. ఎంత పెద్ద అప్పట్లో అనంతపూర్లో, కర్నూలులో ఆగని ట్రైన్స్ కూడా ఇక్కడ ఆగేవి. అండ్ ఈ స్టేషన్ వల్లే ఈ ఏరియా కూడా డెవలప్ అయింది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పట్టు చీరలు అనమాట, ధర్మవరం పట్టు చీరలు అనమాట. ఇంకోటి ఈ స్టేషన్ చాలా అంటే చాలా స్పేషియస్ ఉంది. మీరు చూడొచ్చు ఈ ప్లాట్ఫామ్ నుంచి ఆ ప్లాట్ఫామ్ వరకు మధ్యలో నాకు తెలిసి ఒక 2 ప్లాట్ఫామ్లు అయితే కట్టొచ్చు, అంత స్పేషియస్గా అయితే కట్టారు. ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళేటప్పుడు మస్తు ఉంటుంది. ఎందుకంటే ఇది ఎలా ఉందంటే 10 ప్లాట్ఫామ్స్ కట్టే ప్లేసెస్లో వీళ్ళు ఓన్లీ 5 to 6 ప్లాట్ఫామ్స్ కూడా కాదు, ఒక 4 ప్లాట్ఫామ్స్ అయితే కట్టి పెట్టారనమాట. అంటే 4 ప్లాట్ఫామ్స్ వెళ్తే 10 ప్లాట్ఫామ్ నడిచినంత ఎక్సర్సైజే అయిపోతుంది. వెల్కమ్ టు అనంతపూర్. అనంతపూర్ వచ్చేసి డిస్టిక్ అనమాట ఆంధ్రప్రదేశ్లో. అండ్ ఇప్పటికైతే అనంతపూర్లో ఎంటర్ అవుతుంది ట్రైన్. ఇక్కడైతే ఫుల్ ప్యాక్ అయిపోయింది ట్రైన్, స్పేస్ లేకుండా అయితే దూరిపోయారు. అండ్ అనంతపూర్ స్టేషన్ రీసెంట్గా రెనోవేట్ చేశారనమాట. ఈ మొత్తం లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉండే ఈ ప్లాట్ఫామ్ మొత్తము. నేనంటే ఒక 6 months 5 months అయి ఉంటుంది లాస్ట్ టైం చూసి. అండ్ ఇప్పటికైతే వాన దంచి కొడుతుందిరా బాబు, నాన్ స్టాప్గా పడుతూనే ఉంది. అది ఎప్పుడు ఆగుతుందో కూడా తెలియదు, అట్లయితే ఉంది ప్రస్తుతానికైతే. చూడు అందరు ఎట్లా వెనుక వెళ్ళడానికి ముందుకు వెళ్ళడానికి. ఇక్కడ షెడ్ లేదు కదా, ఈ భోగి ఎక్కడ ఉందనేది కూడా ఇక్కడ బోర్డ్స్ ఏం లేవు. దానివల్ల చాలా కష్టాలు అయితే పడుతున్నారు. అట్లీస్ట్ ఫలానా చోట వస్తుంది అని చెప్పేసి ఆ బోర్డ్ అయినా, కోచ్ బోర్డ్ అయినా ఉంటే అట్లీస్ట్ వాళ్ళు ఇక్కడ వస్తుంది మన కోచ్ అని చెప్పేసి దగ్గరలో ఎక్కడైనా వెయిట్ చేస్తారనమాట. లాస్ట్ మూమెంట్లో ట్రైన్ వచ్చినప్పుడు రన్నింగ్ వర్క్ అయితే ఉండదు కదా. అండ్ ట్రైన్ అయితే ఇంకా 1/2 hour ఎగ్జాక్ట్ లేట్లో అయితే నడుస్తుంది. ఈ ధర్మవరం అనంతపూర్ మధ్యలో కూడా 45 minutes లేట్ అయితే ఉండే, కానీ 15 minutes అయితే కవర్ చేసేసాడు. 1/2 hour లేట్లో అయితే ప్రజెంట్ అయితే రన్ చేస్తుంది. ఇంకా అనంతపూర్ అయితే క్రాస్ అవుతుంది ట్రైన్, డిపార్ట్ అవుతుంది. అండ్ ప్రస్తుతానికి ఇంకా నాకు ఫుల్ నిద్ర వస్తుంది. ఇక్కడ పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచాక ట్రైన్ ఎక్కడ రీచ్ అయితే అక్కడ నుంచి అయితే వ్లాగింగ్ స్టార్ట్ చేస్తా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కర్నూల్. టైం ఎంత అవుతుంది? ఇప్పుడే నిద్ర లేచిన, కంటిన్యూ వాన పడుతూనే ఉంది నైట్ మొత్తం. 1:40 అయ్యింది. ఆల్మోస్ట్ 1/2 hour డిలేతో అయితే ట్రైన్ నడుస్తుంది అనమాట. మ్యాక్స్ కవర్ చేస్తాడు. ఇది ఏ ట్రైన్? గుంతకల్ లోకో ట్రైన్. ఓకే, ఇది హంద్రీ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అయితే ఉంది. అటు వెళ్దాం.
కర్నూలు. రివర్లో కూడా ఫుల్ వాటర్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 6 అవుతుంది. ట్రైన్ వచ్చేసి 15 minutes లేట్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ టైం చూడండి 6:15 అంటే నేను అట్లనే పడుకొని ఉన్నా. లైట్లు ఆఫ్ చేసి బావులే ఇంకా ఇంటికి వెళ్ళిపోమని చెప్తే అప్పుడు లేచిన నేను. అండ్ మంచి నిద్ర అయితే పట్టింది. నైట్ ఫుల్ వాన కంటిన్యూగా వాన పడుతూనే ఉండే. అండ్ ప్రస్తుతానికైతే వెళ్ళిపోదాం పదండి. ఇంతటితో ఈ ట్రైన్ జర్నీ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనిగా బాబాయ్, మీట్ యూ నెక్స్ట్ వ్లాగ్. ఇప్పుడు బస్ ఎక్కిపోవాలా, ర్యాపిడో బుక్ చేసుకోవాలా అని ఆలోచిస్తారు. బయటికి వెళ్ళి ఆలోచిద్దాం. ఇంకేంటో ఆలోచించడం. బయటికి వెళ్ళినప్పుడు ఆటో క్యాబ్ బుక్ చేస్తాం ఒకరి కోసం, బస్సులోనే వెళ్ళిపోయాం.